ఇగో గింతున్న జుట్టు ఏడికి కడిగేస్తుందో చూద్దాం ఇప్పుడు నత్తనా బేబీ కటింగ్ గుండు వేయించుకుంటా సక్క అవి ఎంటికలకు బాగానే వస్తాయి బోర్లు ఇంకే షాంపూ తప్పే కొబ్బరి నూనె తప్పే దూసుడు తప్పే ఇది ఎందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికే ఇంటికాడ అమ్మమ్మతో ఇంటికాడ కడ వేసుకోవడానికి పోతున్నాడు ఎక్కువ పెరుగుతాయని చెప్పు అడుగు చెప్పు చెప్పింది డాడీ ఏం ఎక్కువ పెరుగుతాయనా నేను కడిగేస్తానే అంటే నువ్వు కడిగేస్తా ఇంటికలా నుసిపోతానే నువ్వు కడిగేసి రద్దు ఏమద్దు నేను అమ్మమ్మతోనే కడిగేయించుకుంటా అని తయారైతాను అవునట చూసినావా నిజం నేను నిజంగానే ఒప్పుకోవాలి మమ్మీ సరే ఎప్పుడన్నా మమ్మీ టైం పడదా చెప్తా అప్పుడు పడితే బుగురకిస్తుంది ఏముంది అయ్యో ఇప్పుడు మంచిరాలు కొయ్య వచ్చేలోపు ఒక్కసారి మమ్మీ ప్లీజ్ అనవా అంటే చెప్తాను సంగతి అప్పుడు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంటికలు కడిగించుకోవడానికి ఎండలో పోయి మళ్ళీ రేపు రావాలి మళ్ళీ ఉగాది రేపా రేపు కాదు సండే రోజు సాటర్డే ఉంటారు అన్నమాట ఒక్కరోజు ఉండం ఇవాళ ఒక్కరోజు పోయిన రోజు శుక్రవారం నాడు ఉండే శనివారం నాడు వచ్చుడే మళ్ళా సగం గడవనే గడిచి మళ్ళీ ఏం చేద్దాం తప్పదు ఈ దోసాని కోసం మళ్ళీ హాస్టల్ పోతే ఇబ్బంది అయితే మళ్ళీ శ్రీరామ్ దున్నుగాడు కూడా వచ్చింది ఇక రెడీ అవడం ఒకటే లేట్ దిద్దుకున్నా నిప్పేసిన సగం ఇప్పేసిన వదను ఇక నీ తాట కాలేజీకి పో బాయ్ బాయ్ ఇగో ఇదేమో చదువుతాను ఏం చదువుతానవే బాటిల్ అలా పెట్టినా వాటర్ బాటిల్ దుప్పైతాను ఇది నీళ్ళు ఎక్కడక్క తాగాలి నీ పెద్ద బిడ్డకి చిన్న బిడ్డకి చెప్పు నీళ్ళు బయటకి వెళ్ళినప్పుడు ఎక్కువ తాగాలి తాగిన వాష్రూమ్ వస్తుందని భయం ఉంటే బస్ స్టాండ్లలో యూజ్ చేసుకోవాలి నిన్న ఒక్క బుక్కడు కూడా తాగలేదు నీ లీటర్ బాటిల్ నీళ్ళు చెప్పినప్పుడు నేను ఆ బాటిల్ నీళ్ళు 4 బాటిల్ తాగిన స్కూల్లోనే ఎప్పుడు తాగాలి బిడ్డ చెప్పినప్పుడే కాదు వినబడ్డదా ఎండాకాలం ఎక్కువ నీళ్ళు తాగాలి మంచిగా వాటర్ మిలన్ కానీ దోసకాయలు కానీ తినాలి జ్యూసులు ఏంటిగా అంటే అవి తాగద్దు ఫ్రూట్ జ్యూసులు తాగాలి ఏంటిగా అంటే అవి ఉంటాయి కదా ఏంటి ఇది కెమికల్ అవ్వటి ఒకటి అవి కాకుండా ఫ్రూట్ లెమన్ కానీ పోతే ఏంటి ఆరెంజ్ మస్క్ మెలన్ బ్యాగ్ పెట్టవా పో డ్రెస్ లాగో డ్రెస్ ఆడ పెట్టి వేసుకపోయా దేనికమ్మా మీరు షాపింగ్ బీపింగ్ లేవమ్మా ఐస్ క్రీమ్ తినొస్తుంది ఐస్ క్రీమ్ కి 50 మా ఇస్తా ఇంకో 50 100 ఇస్తా అంతే అరే మీరు పోయేది ఫ్రీ బస్సులలో ఖర్చులు అంటే అవ్వగారింటికి పోతే ఖర్చులు కూడా నేనే ఇయ్యాలి మన పని మీద పోతాను బిడ్డ ఏంది అడుగుతాను చెప్పండి 300 నేను అవసరం లేదా గంటే తిప్పి నీకు అక్కర్లేదే నీకు ఇస్తా అని చెప్పిందా లేదా ఫస్ట్ 100 ఇగో కచ్చి బిడ్డకు చదువుతాండు ఎండకు మరి ఎండకి ఎట్లుంటది నాకు చదవవా నీకు చదువుతా అంటే నువ్వు మోసల్దారా మనం ఒప్పుకున్నావు కాదు నాని ఇప్పుడు టాటా అది ఇప్పుడు అద్దనకుంటే అత్తది కానీ ఎండకోతావు ఇంట్లోకి పో బాయ్ అప్పటికి అత్తాం మళ్ళా టాటా ఐస్ క్రీమ్ తెస్తాం బాయ్ నీకు కూడా ఒకటి తెస్తా బాయ్ మక్కలు ఆరబోసిరు పట్టుకున్నారు ఇప్పుడు అన్ని చింతపండు ఆరబోసుడు కందిపప్పు అవి ఇవి అన్నీ కొనుడు అయింది తినుడు కూడా అయింది పెద్దది నీకు ఎప్పుడు నిద్రనే 2 కిలోమీటర్లు అన్న రాలే నిద్ర
మస్తు పీసులు లేవు ఏడు వస్తున్నారు వాళ్ళు ఇట్లా ఉంటావు చూస్తారా పలిగిందిగా కొన్ని పర్సులు ఆధార్ కార్డు వెళ్ళాలి. అయ్యో చిట్టి పిల్లి వచ్చింది ధర్మారం పోతాను ధరంపూర్ పోతాను చిట్టి వేయింది అటు గుద్దున్నదా నీకేమన్నా అత్త అత్తనే టీ పెట్టుకొని చూస్తాను నువ్వు ఈ మూతి దాచినావు అనుకో ఇటు దా నువ్వు ఇటు జడేస్తుందా ఇక మీ ఫ్రెండ్ చూడు జడేసి కచ్చుకుంది మంచిగా అల్లుకొని ఇంత పెద్ద చిన్న సౌరం ఇంతసేపు ఆనే ఆ పేద కుర్రాడు వెంకట్కి సీన్ అయిపోయా మోపుకొస్తాను వాడికి వచ్చింది. ఇడిచిపెట్టేది నేను తింటాను నానే అమ్మమ్మ నీకు అన్ని నచ్చని చేస్తానా అవును ఏం చేసింది బియ్యం పెట్టకన్నా బియ్యం పెట్టకంటే కోపం బియ్యం పెట్టుడా చేసుకుంటా తిట్టాను తీసుకున్నారు అనుకో ఒక్కొక్కరికి ఏం తీసుకోలేదు ఇది నీరా బిర్యానీ దొరికిందిదా అమ్మో నిన్నట్లే అవుతుంది కాదు బాగా బాగా తిన బుద్ధిగా ఇవా డ్రై ఫ్రూట్స్ ఎంత అంత మంచిగా ఉంటుంది ఇంత ఏమి నెయ్యి వాసన పసుపు కలర్ వచ్చింది పోయి అవుతారా ఏమైంది తీసుకొని నెత్తికి నూనె మంచిగా రాసుకున్నా అందుకోసం ఇట్లా అవుతాను నువ్వు రాసుకోలే అవ్వ రాసింది అమ్మనే రాసుకున్నా నిత్యం మసాజ్ చేసి రాస్తాను కుక్క పట్టుకొని వచ్చిన వాళ్ళే కుక్క ఊరుకుంటుంది అది బిస్కెట్ అటు పెట్టు నువ్వు పెట్టు బిస్కెట్ ఇస్తుంది నాకు కూర్చుంటుంది అది తింటా ఎర్ర సీమలో నేర్చున్నాడా నువ్వు ఇప్పుడు దాని చేతిలో పట్టుకొని వచ్చినావా దాన్ని పెట్టుకొని అంటే ఇంకో బిస్కెట్లో పూడి ఇచ్చిండు అడిగేనాక పెట్టుండ్రి అని ఇచ్చిండు దమ్ము తిట్టుదాన్ని దాన్ని చూపేరా ఏం పేరు దీని పేరు జున్ను ఏ అప్ప పేరు ఆ పొర్రి అది ఇక పెట్టు తినవే తినవే మనల్ని బెదిరించిందంటే బెదిరి తిన పోనాడు తిన్ను ఇస్తుంది పెద్దదా చిన్నది పెద్దది రాడిస్తుందా అది అంటే ఇంకో కుక్క ఉన్నదా అది తింటే ఎట్టుంటది మనుషులను చూస్తే మొరుగుతుంది తింటాదా భయం లేకుంటున్నది అజున్ను నీకు అది ముట్టుకోడుకు తుంచి పెట్టే అది ఉంచుకుంటాంది ఎక్కడ చూసుకుంటా తినే లంజమ్మ మంచిగా గిజుడు గిజుడు ఇట్లా దగ్గర బాయ్ గట్లా 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 వచ్చి వెళ్ళిపోతాడు మంచిగా పట్టుకోయే
ముస్సి ఏం చేస్తున్నారా? మనవరాళ్ళు ఉన్నారు, నీ బిడ్డ ఉంది, అలా దోకోరా, నీకు అవసరమా? పెద్ద కడాయి పెట్టినా మరి బిర్యానీ అంటే అట్టే కదా. ఏంది నన్ను పైసలు అడుగుతాను, నువ్వు నాకు ఇవ్వాలి కానీ దుకాణం పోయేద్దా కొనుక్కుందాం. చాక్లెట్లు కొనిస్తాపా, తింటావుగా బాగా. అబ్బా నీ ఎలక బావలేవిరా, ఆడుకుంటానే ఆడుకుంటానా నానే అని అడుగుతున్నావా? నేనా ఏం ఆడుకుంటాననే? ఉల్లిగడ్డలు పోతానా రైత కోసం చెప్తానా? ఇంకో ఆరాళ్ళు ఇద్దరు జోరు ముచ్చట పెట్టుకుంటారు చూడు. మమ్మల్ని తింటారా? ఇగో గింతున్న జుట్టు ఏడికి కడిగేస్తుందో చూద్దాం ఇప్పుడు. మమ్మీ జానెడు కడిగాయే కొట్టేస్తాడు చింబర ఇంతంత కొట్టండి, ఇంతంత కట్ చేయి. ఎందుకు గుళ్ళు కొట్టిస్తాను? ఏ ఉట్టిగా ఎంటికలు కొసలు కట్ చేసి మీ మమ్మీ వీడియో తీస్తాను ఏంటి? మీరిద్దరే నువ్వు చూపించిన దానికన్నా ఎక్కువ ఏం కడిగేది ఉండు కానీ స్ట్రేట్గా ఉండు మెస్లకు. ఇక మా అమ్మ ఎత్తున్నది, అమ్మమ్మ కన్నా పిడికడు ఎత్తున్నది, ఇక్కడ ఎక్కుతాడు కొసలే ఇంతంత కట్ చేయి. జానేడు మంచిగా ఉంటే మంచిగా కాదు. ఏంది నీ బాధ ఏంది చెప్పు. గంటకి ఎంటికలు ఏ మెస్లకు మేఘనా కాసత్తాయి మేఘన మళ్ళీ కట్ చేయవలసి వస్తుంది. అరే ఎవరికి చెప్పుదా అది వీడియో తీసి అందరికి పంపుతావా? నాకు పంపు, పంపుతా. నాకు చెల్లు ఉన్నాయి, 3 చెల్లు. ఏ ఆగే కుప్ప కుప్ప అది ఒక చనిపోతాను కదా. చూడే బిత్తిరా ఎండికలు చూడ ఏ పడిపోడుగా అయినా. అరే సమానం లేవు మళ్ళీ సెట్ చేయాలి ఇట్లా. అంతే ఉన్నాయి, అనుషకున్నాయి, అది చేయకున్నాయి. ఏంటిది? తినవా నువ్వు అన్నం? నీకు అద్దంటాను అన్నం నిండుతుంది. ఇక మేము పోయేటప్పుడు మా అమ్మ నీళ్ళు రెడీ చేస్తాను. నేను ఎప్పటి నుంచి అందాం అనుకున్నా కానీ పంట అటే నిద్ర తెలుగులో వచ్చినప్పుడు వస్తే ఇప్పుడు అత్తనే నేను అప్పుడు వస్తా. మైదా గురించే మంచిగా పెడతలే అందుకోసం చేయిస్తాను. కానీ కానీ మళ్ళీ లేట్ అవుతుంది. ఏమైంది? ఏం చేస్తాను నేను దాని తాపుకింత అది నీళ్ళతో అంతా సెట్ అవుతుంది. మరి అన్నీ అంటే పెడతలేకపోతే కళ్ళు కల్లమ్మావు పోమంటాను పోతాను. బాగా నేర్చేది మాటలు. రోడ్డు మీద వాళ్ళకి కనిపించకుండా పొమ్మంటాను. ఇక ఏం చెప్పమంటావు? ఎందుకు రోడ్డు అవ్వేది అవ్వ అటు అప్పడానికి ఆ రోడ్డుకి వెళ్ళిందా అన్నాడు. ఆటో మళ్ళా ధ్యానం చెప్తాను. తీసుకోమంటాను నీ సంగతి చెప్తా బుద్ధవా. పొమ్మంటాను నీ సంగతి చెప్తా అంటాను. ఎత్తుకో ఎత్తుకోవాలి ఎత్తుకో. మళ్ళీ రేట్లకు ఒకసారి అవి అక్కనే ఉన్నది కదా అక్కడ. ఎక్కడికెళ్ళకి ఐస్ క్రీమ్ బండి కాడికి వచ్చినాం. ఏంటి మొత్తం ఉగాది కోసం అన్నీ ప్రిపేర్ చేస్తాం. అంటే అమ్ముతుంది నీకు అత్త. అయ్యో తెచ్చుకుంటున్నావా? ఇది ఫస్ట్ నాకు గిది
అది నాకు ఇది నాకు సరే ఇదే తీసుకో. స్పూన్ ఇమన్ కప్పును స్పూన్ ఇమన్ మాగం చేసింది సుముఖంది కారుతుంది మమ్మీతే కప్పులు వేసుకొని తింటాను. ఎట్లుంటది సీట్లు దొరికినాయా? బస్ మొత్తం ఖాళీ ఉంది. మనకేమో మొన్నటికెళ్ళి గిట్లే జరుగుతూనే ఉంది.